హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సంధ్య యూట్యూబ్ ఛానల్లో. మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ని ఏ సంవత్సరంలో టెలికాస్ట్ చేశారనేసి క్వశ్చన్ అడిగినాను. నేను 1936 ఆన్సర్ ఇచ్చాను. మీరందరూ 1960 రోమన్ చెప్తున్నారు. ఓకే, అది నేను కాదనను. కాకపోతే మొదటిసారిగా బెర్లిన్లో 1936లో ఒక గ్రామంలో బ్లాక్ అండ్ వైట్ రూపంలో టెలికాస్ట్ చేశారు ఆ గ్రామంలోని ప్రజలకి. తర్వాతకి అంటే ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా 1960 రోమ్లో జరిగింది. 1936 ఒకసారి మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చూడండి, 1936 మీకు చూపిస్తుంది. నా ఛానల్ని చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారికి చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ ఉపయోగపడుతున్నవని అనుకుంటున్నాను, కానీ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, ఒలింపిక్ టార్చ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1924, 1936, 1940, 1928. ఏ సంవత్సరంలో ఒలింపిక్ టార్చ్ అనేది ప్రవేశపెట్టబడింది? 1924, 1936, 1940, 1928. ఆన్సర్ వచ్చేసి 1928. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఉంటుంది. త్రో ఆఫ్ ఈజ్ ఏ టీమ్ అసోసియేటెడ్ విత్ బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్, హ్యాండ్బాల్, త్రోబాల్. త్రో ఆఫ్ అనేది దేనికి సంబంధించింది? త్రో ఆఫ్తో అనుబంధించబడిన జట్టు ఏది? త్రో ఆఫ్తో అనుబంధించబడిన జట్టు ఏది? బాస్కెట్బాల్, సాఫ్ట్బాల్, హ్యాండ్బాల్, త్రోబాల్. ఆన్సర్ వచ్చేసి హ్యాండ్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, నెహ్రూ యువ కేంద్ర సంగతన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. నెహ్రూ యువ కేంద్ర సంగఠన్ వాజ్ సెటప్ ఇన్ ద ఇయర్. నెహ్రూ యువ కేంద్ర సంఘటనను ఏ ఏడాదిలో ఏర్పాటు చేశారు? 1997 to 1998, 1997 to 1978, 1987 to 1988, 1997 to 1998. ఆన్సర్ 1987 to 1988. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్రెయిన్ ఆర్ కాజ్డ్ బై బ్రోకెన్ బోన్స్, స్ట్రెచర్ లిగమెంట్స్, ఫ్రాక్చర్, మజిల్స్. వెనుకలు ఎక్కడ కలుగుతవి? విరిగిన ఎముకలలో, స్ట్రెచర్ లిగమెంట్స్లలో, ఫ్రాక్చర్లో, కండరాలలో. ఆన్సర్ వచ్చేసి స్ట్రెచర్ లిగమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ రెగ్యులేషన్స్ అండ్ వాటర్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ కంట్రోల్డ్ బై సెరిబెల్లం, మెడుల్లా, హైపోథాలమస్. ఉష్ణోగ్రత నిబంధనలు మరియు నీటి సమతుల్యత దీని ద్వారా నియంత్రించబడుతున్నవి. సెరిబ్రమ్, చిన్న మెదడు, మెడుల్లా, హైపోథాలమస్. ఆన్సర్ వచ్చేసి హైపోథాలమస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ డిటర్మైన్డ్ బై 2 factors: heredity and school, school and home, heredity and environment, home and society. పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి 2 కారణాలచే నిర్ణయించబడతాయి. పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి 2 కారణాలచే నిర్ణయించబడతాయి. వారసత్వం మరియు పాఠశాల, పాఠశాల మరియు ఇల్లు, వారసత్వం మరియు పర్యావరణం, ఇల్లు మరియు సమాజం. ఆన్సర్ వచ్చేసి వారసత్వం మరియు పర్యావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ద క్వాడ్రిక్ అవుట్పుట్ ఇన్ ఏ అడల్ట్ ఇండివిజువల్ ఈజ్ అబౌట్ 4 liters, 5 liters, 3 liters, 6 liters. వయోజన వ్యక్తిలో క్వాడ్రాటిక్ అవుట్పుట్ సుమారుగా ఉంటుంది. 4 లీటర్స్, 5 లీటర్స్, 3 లీటర్స్, అలాగే 6 లీటర్స్. ఆన్సర్ వచ్చేసి 5 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ an intelligence test a 10-year-old boy is found to have a mental age of 11. This IQ is calculated as 100, 120, 130, 110. మేధస్సు పరీక్షలో 10 ఏళ్ల అబ్బాయికి 11 ఏళ్ల మానసిక వయసు ఉన్నట్లు తేలింది. ఈ ఐక్యూ ఇలా లెక్కించబడుతుంది. ఆన్సర్ వచ్చేసి 110. The angle of landing sector of the shot put is 60 degrees, 45 degrees, 29 degrees, 34.92 degrees. షార్ట్ పుట్ యొక్క ల్యాండింగ్ సెక్టార్ యొక్క కోణం
60 degrees, 45 degrees, 29 degrees, 34.92 degrees. ఆన్సర్ వచ్చేసి 34.92 degrees. ఎల్బో జాయింట్ అనేది పివోట్ జాయింట్, హింగ్ జాయింట్, బాల్ మరియు సాకెట్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్. ఎల్బో జాయింట్ ఈజ్ ఏ పివోట్ జాయింట్, హింగ్ జాయింట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండ్ గ్లైడింగ్ జాయింట్. ఆన్సర్ వచ్చేసి హింగ్ జాయింట్.